అమరావతి రాజధాని గ్రామానికి చెందిన ఓ రైతు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఉద్దేశిస్తూ రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మించాలని ప్రకటించి రైతులందరినీ ఒప్పించి 29 గ్రామాలను ఇందుకు ఎంపిక చేసి 34,000 ఎకరాలని భూమిని ల్యాండ్ పూలింగ్ విధానంలో తీసుకున్నారు. అయితే ఇంకా 1800 ఎకరాలు ఇంకా రైతులైతే ఇవ్వడానికి అసలు ముందుకు రావడం లేదు. తాజాగా అమరావతి రాజధానిలోని ఓ గ్రామానికి చెందిన రైతు రాసిన లేఖ ఇప్పుడు వైరల్గా మారింది. అయ్యా చంద్రయ్య, నీ మీద నమ్మకంతో మా భూములన్నీ నీ చేతిలో పెట్టాం. ఆంధ్రకు రాజధాని లేదు, మనం మంచి రాజధాని నిర్మించుకున్నాం, కళల రాజధాని నిర్మించుకున్నాం, ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించుకున్నాం, సింగపూర్ను తలదన్నే రాజధాని నిర్మించుకున్నాం, ఢిల్లీని మించిన రాజధాని నిర్మించుకున్నాం అని మీరు చెప్తే మేము మా వ్యవసాయ భూముల్ని మీ చేతులు పెట్టాం. మాకున్న 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాల భూమితో ఏదో విధంగా మా కుటుంబాలను గుట్టుగా నెట్టుకొస్తూ ఉన్నాం. ఇప్పుడు చేయడానికి పని లేదు, పిల్లలకు ఉద్యోగాలు లేవు. అమరావతి రాజధాని 2016 నుంచి 2019 దాకా చురుగ్గా పనులు జరిగాయి. 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు. 3 నెలల్లోనే 3 ముక్కలు చేశాడు, 3 రాజధానులు అన్నాడు. అమరావతి రాజధానిలో కంప చెట్లు పెంచాడు. 5 ఏళ్ళు నరకం అనుభవించాం, కనీసం కౌలు కూడా ఇవ్వలేదు. కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్న వాళ్ళకే వారిని కూడా వేధించి 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు కౌలు ఇచ్చారు. ఇక రైతులు ధర్నాలు, కేసులు 1600 రోజుల పైగా నిద్ర లేని రాత్రులు గడిపారు. కొంతమంది రైతుల మీద 30-40 కేసులు నమోదాయి. ప్రతిరోజు వాయిదాకి వెళ్లే రైతులు కూడా ఉన్నారు. భూములు ప్రభుత్వానికి ఇచ్చి సంబంధం లేని కేసుల్లో, ఈ ధర్నాల్లో కేసుల్లో ఇరుక్కుపోయి ప్రతిరోజు కోర్టుకు వెళ్ళి నరకం అనుభవిస్తూ ఉన్నాం. అమరావతిలో చూస్తేనేమో ప్రభుత్వం రోడ్లు అయితే నిర్మిస్తుంది, బిల్డింగ్లు అయితే లేపుతున్నావు. ఏదో విట్ యూనివర్సిటీ, అమృత యూనివర్సిటీ, ఇంకొక ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఉద్యోగం ఒక్కటి కూడా కొత్తగా రావడం లేదు. మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఉద్యోగాలు వస్తే మాకు ఎలాగో వ్యవసాయం పోయింది కాబట్టి ఆ పిల్లలు ఉద్యోగాలు చేసుకొని వారి కుటుంబాలు నడిపించుకుంటారు. ఎప్పుడో ఏడాదికి ఒక్కసారి ఇచ్చే కౌలు, ఆ డబ్బు 4 రోజుల్లోనే అవసరాలకి ఖర్చు అయిపోతూ ఉంది. ఆ తర్వాత రైతులకి ఆదాయం జనరేట్ అవడం లేదు. రైతులకు ఇచ్చిన ఫ్లాట్స్ అమ్ముకుందామంటే కొనేవాళ్ళు లేడు. దీంతో రైతులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కూలీ పనులు చేయలేరు, పెద్ద వయసు అయిపోయింది. చదువుకున్న పిల్లలు వారి చదువు తగ్గ ఉద్యోగాలు లేవు, కూలి పనికి వెళ్ళలేరు. దీంతో అమరావతి గ్రామాల్లో 2 లక్షల మంది ప్రజలు నరకం అనుభవిస్తూ ఉన్నారు. విశాఖపట్నంలో ఇండస్ట్రీస్ పెట్టండి, ఐటీ కంపెనీలు పెట్టండి, తిరుపతిలో పెట్టండి, రేణిగుంటలో పెట్టండి, శ్రీ సిటీలో మంచి పరిశ్రమలు తీసుకురండి. కానీ అమరావతి రాజధానిలో కూడా యువతకి ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం చేపట్టండి. ఇమీడియట్గా అమరావతి రాజధానిలో ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ పెట్టడానికి అవకాశం లేకపోయినా కనీసం మంగళగిరి పరిసర ప్రాంతాలు ఉన్నాయి, విజయవాడ ఉంది, గుంటూరు ఉంది, విజయవాడ టు గుంటూరు నేషనల్ హైవే ఉంది, విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు జాతీయ రహదారి ఉంది. ఈ ప్రాంతాల్లో అన్న ఉద్యోగాలు జనరేట్ చేస్తే అమరావతి రాజధాని సమీప ప్రాంతాల యువతకి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగాలు జనరేట్ చేయకుండా అమరావతి రాజధానిలో బీహార్ కూలీలను తీసుకొచ్చి నువ్వు పనులు చేపించి బిల్డింగులు లేపి ఆ బిల్డింగులన్నీ పూర్తయ్యేలోపు ఎలక్షన్లు వస్తాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత మరలా ఎవడికి వెళ్తాడో తెలియదు. మరలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అమరావతి రాజధానిని ఈసారి నల్లమల్ల ఫారెస్ట్గా డెవలప్ చేస్తారు అని రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. అమరావతి రాజధాని మీద గెజెట్ తీసుకురావాలి. ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా రాజధానిని మార్చడానికి అవకాశం లేకుండా గెజెట్ విడుదల చేయించండి. అధికారం ఎవరి చేతిలో శాశ్వతంగా ఉండదు. కానీ అధికారంలో ఒకసారి కుర్చీలో ఎక్కినోడు నేనే 10 సంవత్సరాలు సీఎం, నేనే 30 సంవత్సరాల సీఎం అంటూ కలలు కంటూ ఉంటారు.
మీ కలలు నెరవేరాలంటే ప్రజల కలలు నెరవేర్చాలి అనే విషయాన్ని పాలకులు మర్చిపోతూ ఉన్నారు. ప్రజలకు కూడా యాస్పిరేషన్స్ ఉంటాయి, వారికి కళలు ఉంటాయి. వారి పిల్లలకి మంచి ఉద్యోగం రావాలని, వారు బాగా సెటిల్ అవ్వాలని చాలా ఖర్చు పెట్టి చదివించి ఉంటారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు లేక గాలికి తిరుగుతూ ఉంటాయి. కుటుంబానికి ఆదాయం లేకపోవడం వల్ల ఇబ్బందులు వారి కళలన్నీ కళలుగానే మిగిలిపోతూ ఉంటాయి. ఈ యాస్పిరేషన్స్ అన్ని ఫుల్ కావాలంటే ప్రతి విద్యార్థి అమెరికా వెళ్ళలేడు, ప్రతి కుటుంబం వాళ్ళ పిల్లల్ని అమెరికా పంపించలేదు, ఆస్ట్రేలియా పంపించలేదు. హైదరాబాద్ బెంగళూరు అయితే వెళ్తారు, ఉద్యోగాలు ఎక్కడొస్తే అక్కడ వెళ్తారు. అమరావతి రాజధానికి భూములు ఇచ్చారు, ఆ భూములు ఉంటే కనీసం వ్యవసాయం చేసుకుని జీవనం అన్న కొనసాగించాలి. భూములు పోయాయి, ఇంట్లో పెద్దవాళ్ళకి పని లేకుండా పోయింది, చదువుకున్న వారికి ఉద్యోగాలు లేకుండా పోయాయి. ఇప్పటికైనా పాలకులు కళ్ళు తెరిచి మంగళగిరి కానీ విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జాబ్ జనరేషన్ చేసే కార్యక్రమాలు చేపట్టాలి, సాఫ్ట్ కంపెనీస్ తీసుకురావాలి అంటూ రాజధాని రైతు రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. రైతు ఆవేదన ముఖ్యమంత్రికి చేరుతుందా, మంత్రి నారాయణ చెవులో పడుతుందా, నారా లోకేష్ ఆలకిస్తారా లేదా అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.